చూడబోయే రెసిపీ వచ్చేసి లంచ్ కాంబో అండి. చాలా సింపుల్గా అలానే చాలా హెల్తీ అయిన రాగి సంగటి ఈరోజు ఎలా చేసేదని చూద్దామండి. యూజువల్గా సంగటి చేయాలంటేనే పచ్చి బియ్యం లేదంటే ఉప్పుడు బియ్యం నూకలు వచ్చేసి మేము యాడ్ చేస్తాం. అలా కాకుండా ఈరోజు చాలా హెల్తీగా మిల్లెట్స్ వేసి రాగి సంగటి ఎలా చేసేదని చెప్పి చూద్దామండి. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో మీరు ఒకసారి చూసినారంటే చాలా సింపుల్గా ఈ మిల్లెట్స్ రాగి సంగటి ఈజీగా చేసేయవచ్చండి. అలానే ఈ సంగటికి ఒక మంచి సైడ్ డిష్ వచ్చేసి ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసేదని చూద్దామండి. ఈ రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు ఈ రెండు రెసిపీ ఎలా చేసేదని చెప్పి చూద్దాం. చికెన్ గ్రేవీ చేసేదానికి ముందుగా మసాలా తయారు చేసుకుందామండి. మిక్సీ జార్లో 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 ఇలాచి, 4 లవంగ మొగ్గలు, 2 చిన్నదిగా దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ సోపు, 7-8 జీడిపప్పు, 10 వెల్లుల్లి పొట్టుతో కూడా యాడ్ చేసుకోండి. 3 ఇంచి అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోని 10 పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి. ఇందులోని మీడియం సైజ్ టొమాటో 1 యాడ్ చేసుకోండి. అలానే మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు ఇలా యాడ్ చేసుకొని లైట్గా ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి. తర్వాత 1 టీ టంబ్లర్లో 1 టంబ్లర్ వచ్చేసి నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఉండాలండి, అప్పుడే కర్రీ టేస్ట్. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో పెద్ద సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇందులోని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయల్ని 50% బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసేద్దాం. మసాలాని యాడ్ చేసి బాగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఎప్పుడు చేసినాను ఇలా మసాలా వచ్చేసి ఆయిల్లో బాగా వేయించి మనం చేస్తేనే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు 1/2 kg చికెన్ని శుభ్రంగా వాష్ చేసి నీళ్ళు శుభ్రంగా తీసి యాడ్ చేసుకోండి. చికెన్ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టేయండి. 5 నిమిషాలు తాలి తర్వాత బాగా ఒకసారి కలుపుకొని ఇందులో మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసి ఆ నీళ్ళు యాడ్ చేసి మొత్తాన్ని బాగా కలుపుకోండి. మనం యాడ్ చేసిన మసాలాని బాగా వేయించుకుంటేదా కర్రీ టేస్ట్ బాగుంటుందండి. తర్వాత 5 నిమిషాలు మూత పెట్టేయండి. ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోండి. నీళ్ళు వచ్చేసి మనం ఫస్ట్ యాడ్ చేసిన నీళ్ళు తగ్గి ఉన్నాయి. ఇందులో ఇప్పుడు ఇంట్లో దంచిన కారం 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ కల్లుప్పు వేసి మొత్తాన్ని బాగా వేయించుకోండి. ఎప్పుడు మనం నాన్ వెజ్ కర్రీ చేసినాను స్టవ్ ఫ్లేమ్ని తగ్గించి బాగా స్లోలోనే పెట్టి బాగా వేయించుకొని చేసుకుంటే టేస్ట్ భలే ఉంటుందండి. కారం వేసి బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు 1/2 లీటర్ నీళ్ళు యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ వచ్చేసి తక్కువ ఉంటేను మనం లాస్ట్లోనూ యాడ్ చేసుకోవచ్చండి, కానీ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలా. వాటర్ యాడ్ చేసినాక మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్లో యాడ్ చేసుకుందాం. మరో 1/2 లీటర్ నీళ్ళు యాడ్ చేస్తున్నాను. మొత్తం వచ్చేసి ఈ కర్రీకి 1 లీటర్ నీళ్ళు నేను యాడ్ చేస్తున్నానండి. బాగా కలుపుకొని కుక్కర్ క్లోజ్ చేసి వెయిట్ వేసేయండి. 2 విజిల్ పెట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. కడాయిలోనే మనం చేయొచ్చండి కర్రీ, కానీ లేట్ అవుతుంది కాబట్టి నేను కుక్కర్లో యాడ్ చేసినాను. ఈరోజు ఈ కర్రీ వచ్చేసి ఇలా పలచగా చేసేదానికి రీజన్ ఏమంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు సపరేట్గా హాఫ్ వచ్చేసి నేను తీసుకోబోతానండి, కాబట్టి ఈరోజు పలచగా చేస్తున్నాను. మీకు ఇడ్లీలకు లేదు మధ్యాహ్నం మీరు లంచ్కు ప్రిపేర్ చేసారుకుంటే 1/2 గ్లాస్ నీళ్ళే కరెక్ట్గా ఉంటుందండి. తిరిగి స్టవ్ అంటించి సాల్ట్ తక్కువ ఉందండి కాబట్టి నేను వచ్చేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి ఇలా ఇడ్లీలకు కొంచెంగా సపరేట్గా తీసుకునేసినానండి. ఇడ్లీలకు ఎప్పుడు ఇలా పల్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మిగతా ఉండే చికెన్ కర్రీని ఒక 5 నిమిషాలు మనం ఉడికించి చిక్కగా తీసుకోవాలండి. అప్పుడే వచ్చేసి రాగి సంగటికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి. సూపర్గా చికెన్ కర్రీ వచ్చేసి రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం రాగి సంగటి రెడీ చేసేద్దాం. ఎప్పుడు మేము సంగటి చేయాలంటేనే మా సైడ్ వచ్చేసి నూకలు వాడతామండి. పచ్చి బియ్యం నూకలు లేదంటే ఉప్పుడు బియ్యం నూకలు వాడతాము. 2 రకాల్లో ఒక రకం కూడా ఇంట్లో నూకలు లేవంటే మీరు బియ్యాన్ని పల్స్ మోడ్లో లైట్గా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. ఈరోజు హెల్తీగా చేయాలనేసి నేను మిల్లెటే వచ్చి వాడుతున్నానండి. ఈ రైస్ పేరు వచ్చేసి సామ అరిసి అనేసి అంటాం ఇక్కడ చెన్నైలో. 1 కప్పు వచ్చేసి కుక్కర్లో యాడ్ చేసుకుందాం. 5-6 సార్లు వచ్చేసి శుభ్రంగా వాష్ చేసి ఈ రైస్ని నీళ్ళు శుభ్రంగా తీసేసి ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసుకుందామండి. 1 కప్పు రైస్కి వచ్చేసి 7 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకోవాలా. 1 కప్పు నీళ్ళకి వచ్చేసి 7 కప్పులు నీళ్ళు కరెక్ట్గా ఉంటుందండి క్వాంటిటీ.
సపోజ్ మనకు తక్కువ పడితే కూడా లాస్ట్లో వేడి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. 10 నిమిషాలు నానబెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు చెక్ చేసి చూద్దామండి. రైస్ బాగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలిపి క్లోజ్ చేసేయండి ఒక 10 నిమిషాలు. కంటిన్యూగాను మనం అలానే వచ్చేసి సంగటి చేయొచ్చండి. నేను ఎప్పుడు 10 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి తర్వాతే మేము ఆన్ చేసి చేస్తాము. తిరిగి స్టవ్ ఆన్ చేసి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం రాగి పిండిని యాడ్ చేసుకుందాం. 1 కప్పు యాడ్ చేసినాను, 2 కప్పు యాడ్ చేసాను. సంగటి పర్ఫెక్ట్గానే వస్తుందండి. నేను 1.5 కప్పు రాగి పిండిని యాడ్ చేస్తున్నాను. రాగి పిండి యాడ్ చేసి స్టవ్ ఫ్లేమ్ని ఫుల్గా లోలో ఉంచాలండి, హైలో ఉంచొద్దు. అలానే మూత చేసి ఇలా సైడ్గా పెట్టండి. ఫుల్గా కవర్ చేసినారంటే పొంగిపోతుంది. లైట్గా ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు బర్నర్లో చిన్న బర్నర్ ఉంది కదండి, ఆ బర్నర్కి మనం షిఫ్ట్ చేసుకునేసి లోలో ఉంచాలండి. 20 నిమిషాలు లోలో ఉడికితేనే మనకు పర్ఫెక్ట్గా సంగటి వస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలా. సంగటి ఎప్పుడు చేసినానో 20 నిమిషాలు తాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పప్పు గుత్తిని తీసుకొని బ్యాక్ సైడ్ బాగా ఇలా చెమ్మ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని స్పీడ్గా ఇలా బాగా కలుపుకోండి. ఈ స్టేజ్లో నెయ్యి మీకు నచ్చిందంటే నెయ్యి ఒక అర టీ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. నేను యాడ్ చేయని మర్చిపోయినాను. లైట్గా ఇలా స్మాష్ చేస్తా బాగా కలుపుకోండి. పిండిని సరిగా కలుపుకోకపోతే అక్కడక్కడ చిన్న చిన్న బాల్స్గా మిగిలిపోతాయండి. కాబట్టి బాగా కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి స్పీడ్గా చేసుకోండి పని. గరిటని లైట్గా చెమ్మ చేసుకొని ఇలా సైడ్ ఫుల్గా ఎడ్జెస్ ఫుల్గా ఎత్తేసి తర్వాత బాగా కలుపుకోండి. మీరు ఎంత బాగా కలిపితే అంత పర్ఫెక్ట్గా మనకు సంగటి వస్తుంది. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా కలిపి క్లోజ్ చేసేయండి. ఒక 5 నిమిషాలు తాలి తర్వాత మనం సంగటి రెడీ చేసుకుందాం. 5 నిమిషాలు తాలి ఒక పెద్ద బౌల్ని ఇలా బాగా చెమ్మ చేసుకొని ఇందులో 1.5 గరిటె సంగటిని వేసుకొని లైట్గా ఇలా మీరు తిప్పితేనే పర్ఫెక్ట్గా బాల్లా వచ్చేసి సంగటి రెడీ అయిపోయిందండి. మనం నీళ్ళు వచ్చేసి కరెక్ట్గా యాడ్ చేసినాము. 1 కప్పు బియ్యంకు 1.5 కప్పు మనం పిండి వేసున్నామండి. అలానే నీళ్ళు వచ్చేసి 7 కప్పులు యాడ్ చేసినాము. పర్ఫెక్ట్గా సంగటి ఈరోజు మనకు కుదిరిందండి. రాగి సంగటికి చికెనే కాదండి, మటన్ గ్రేవీ, చేపల పులుసు అన్నీ వచ్చి ఒక మంచి సైడ్ డిష్. నాన్ వెజ్ తిన్నోళ్ళకి బెండకాయ పులుసు, వంకాయ పులుసు లేదంటే పప్పకూర ఇవన్నీ బాగుంటాయండి. యూజువల్గా మనం సంగటి చేయాలంటే పచ్చి బియ్యం, ఉప్పుడు బియ్యం కాకుండా ఇలా మిల్లెట్ పెట్టి మీరు చేయించినారంటే చాలా హెల్తీ అండి, టేస్ట్ బాగుంటుంది. ఈ స్టైల్లో 2 రెసిపీ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.